హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ జీకే. 2022లో 1.2 ట్రిలియన్ రూపీస్ అవుట్ఫ్లో తర్వాత ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ 2023లో 1.7 ట్రిలియన్ రూపీస్ వర్త్ అయిన ఇండియన్ ఈక్విటీ షేర్స్ ని బై చేశారు. సిన్స్ 2020 తర్వాత హైయెస్ట్ ఎఫ్పిఐ ఇన్ఫ్లో అన్నమాట. మ్యాక్రోస్ పెరగడం, మార్కెట్స్ రికార్డ్స్ హైని క్రియేట్ చేయడం, ఇన్ఫ్లేషన్ తగ్గడం, అలాగే 2022లో ఇంట్రెస్ట్ రేట్స్ కట్ ఉంటుందనే హోప్ అండ్ 2024లో జరిగే జనరల్ ఎలక్షన్ లో కరెంట్ గవర్నమెంట్ తిరిగి పవర్ లోకి వచ్చే అవకాశం ఉండడంతో ఎఫ్పిఐస్ లాస్ట్ డిసెంబర్ క్వార్టర్ లో కూడా కొన్ని స్టాక్స్ లో స్టేక్ అనేది ఇంక్రీజ్ చేశారనమాట. లాస్ట్ డిసెంబర్ క్వార్టర్ లో ఎఫ్పిఐస్ స్టేక్ ఇంక్రీజ్ అయిన కొన్ని స్మాల్ క్యాప్ స్టాక్స్ గురించి తెలుసుకుందాం. అందులో ఫస్ట్ కంపెనీ లాన్సర్ కంటైనర్ లైన్స్ లిమిటెడ్ అండి. ఈ కంపెనీ ఇండియా అండ్ అబ్రాడ్ లో షిప్పింగ్ అండ్ లాజిస్టిక్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుందన్నమాట. కంపెనీ ప్రైమరీ బిజినెస్ ఏంటంటే కంటైనర్ షిప్స్ ద్వారా ఇంటర్ మోడల్ కంటైనర్స్ ని ఓషన్ ట్రాన్స్పోర్ట్ సర్వీసెస్ చేయడం అన్నమాట. డిసెంబర్ క్వార్టర్ లో కంపెనీలో ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ అనేది బాగా పెరిగింది. నవంబర్ 2023లో కంపెనీ ట్రాన్స్కో లాజిస్టిక్స్ వరల్డ్ వైడ్ అనే కంపెనీని బై చేయడం మెయిన్ రీజన్ గా చెప్పుకోవచ్చు. అంతేకాకుండా డిసెంబర్ 2023లో లాన్సర్ కంటైనర్ దుబాయ్ లో ఉన్న సబ్సిడరీ అయిన ఆర్గో యాంకర్ ని కూడా ఇంటిగ్రేట్ చేసింది. మిడిల్ ఈస్ట్ రీజియన్ లో డైనమిక్ షిప్పింగ్ నీడ్స్ తీర్చడానికి కంపెనీ సర్వీసెస్ ని ఎక్స్పాండ్ చేయడం వల్ల ఈ స్ట్రాటజిక్ మూవ్ అనేది కంపెనీకి ఒక మైల్ స్టోన్ గా చెప్పుకోవచ్చు అనమాట. అండ్ ఫ్యూచర్ లో కంపెనీ ఇంటర్నేషనల్ మార్కెట్స్ లో తన గ్లోబల్ ప్రెజెన్స్ ని ఎక్స్పాండింగ్ కంటిన్యూ చేయాలని అనుకుంటుంది. ప్రెసెంట్ ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 2195 crores అండి. ఇది ఒక స్మాల్ క్యాప్ కంపెనీ. ROCE 27.3% ఉంటే రిటర్న్ ఆన్ ఈక్విటీ 40.6% ఉంది. అండ్ ఫేస్ వాల్యూ వచ్చేసరికి ₹5 అనమాట. అండ్ ఈ ఎర్నింగ్ పర్ షేర్ వచ్చేసరికి ₹2.77 ఉంది. కంపెనీకి డెట్ వచ్చేసరికి 157 crores ఉంది. లాస్ట్ 4 years నుంచి కనుక చూస్తే కంపెనీ సేల్స్ లో గ్రోత్ అనేది ఉంది. మార్చ్ 2023లో కంపెనీ 837 crores సేల్స్ పోస్ట్ చేసింది. అండ్ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 11% ఉందన్నమాట. అండ్ నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి 54 crores పోస్ట్ చేసింది. మనం మెయిన్ గా ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి కంపెనీ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ చూద్దాం. ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది క్వార్టర్ అండ్ క్వార్టర్ తగ్గింది 52% నుండి 44% కి. బట్ ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ అనేది 11.46% నుండి 23.31% పెరిగిందండి. సో ఆల్మోస్ట్ ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ అనేది ఈ కంపెనీలో డబుల్ అయింది అనమాట. అండ్ పబ్లిక్ షేర్ హోల్డింగ్ అనేది 35.81% నుండి 31.78% కి తగ్గింది. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ ₹96 దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 month లో కంపెనీ షేర్ 12% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 6 months లో 50% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 1 year పీరియడ్ లో కనుక చూస్తే 50% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ కంపెనీ స్టెర్లింగ్ అండ్ విల్సన్ లిమిటెడ్ అండి. ఇది ఒక లీడింగ్ ఇంజనీరింగ్, ప్రొక్యూర్మెంట్ అండ్ కన్స్ట్రక్షన్ సర్వీసెస్ ప్రొవైడ్ చేసే కంపెనీ అన్నమాట. ఇది లార్జ్ స్కేల్ సోలార్ ప్రాజెక్ట్స్ ని మేనేజ్ చేస్తుంది. ప్రాజెక్ట్ డిజైన్ నుండి కన్స్ట్రక్షన్ అండ్ మెయింటెనెన్స్ వరకు అన్నిటిని మేనేజ్ చేస్తుంది అనమాట. సోలార్ ప్రాజెక్ట్స్ కి ఇది 1 stop సొల్యూషన్ ప్రొవైడ్ చేస్తుంది. ఇది సపోర్జీ పల్లోంజీ గ్రూప్ లో పార్ట్ అనమాట. ఇది షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ లో పార్ట్ అండి. 24 countries కి సర్వీసెస్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఈ కంపెనీలో కూడా ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ అనేది పెరిగిందండి. దానికి మెయిన్ రీజన్ ఏంటంటే కంపెనీ ఈపీసీ ఆర్డర్ బుక్ అనేది బాగా పెరగడం అనమాట. 26 October 2023 కంపెనీ సెప్టెంబర్ క్వార్టర్ లో మొత్తం 28 బిలియన్ న్యూ ఆర్డర్స్ రిసీవ్ చేసుకున్నట్లు అనౌన్స్ చేసింది. ఇందులో ఓన్లీ ఇండియా నుండి 26.4 బిలియన్ రూపీస్ ఆర్డర్స్ ఉన్నాయండి. అక్టోబర్ కి కంపెనీ క్యుములేటివ్ అన్ఎగ్జిక్యూటెడ్ ఆర్డర్ బుక్ అమౌంట్ అరౌండ్ 68.4 బిలియన్ రూపీస్ ఉందన్నమాట. ఇందులో 98% డొమెస్టిక్ ప్రాజెక్ట్స్, 1.4% ఆస్ట్రేలియా, 0.6% యుఎస్ఏకి చెందినవి ఉన్నాయి. నవంబర్ 2023లో ఈ కంపెనీ జాయింట్ వెంచర్ అయిన సన్ ఆఫ్రికా ఎల్ఎల్సీ కి నైజీరియాస్ పవర్ సెక్టర్ నుండి $2.2 బిలియన్ వర్త్ ఆఫ్ ఆర్డర్ కూడా వచ్చిందండి. లుకింగ్ అహెడ్ కంపెనీ తన రిన్యూవబుల్ ఎనర్జీ కెపాసిటీని పెంచుకోవాలని అనుకుంటుంది. అలాగే సౌత్ ఈస్ట్ ఏషియా అండ్ ఆఫ్రికా లాంటి ఇంటర్నేషనల్ మార్కెట్స్ లో ప్రెజెన్స్ ని ఎక్స్టెండ్ చేయాలని లక్ష్యంగా పెట్టుకుందన్నమాట. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 13,459 crores ఉందండి. ROCE అనేది -65% ఉంది. రిటర్న్ ఆన్ ఈక్విటీ -338% ఉంది. ఫేస్ వాల్యూ వచ్చేసరికి ₹1 ఉందన్నమాట. అండ్ కంపెనీకి డెట్ వచ్చేసరికి 2,220 crores ఉంది. అండ్ కంపెనీ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ కనుక చూస్తే ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది సెప్టెంబర్ 2023లో 67.56% ఉండేదండి. డిసెంబర్ క్వార్టర్ వచ్చేసరికి 52.99% కి తగ్గింది. బట్ ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ అనేది 3.37% నుండి 11.91% కి పెరిగిందండి క్వార్టర్ అండ్ క్వార్టర్. అండ్ డిఐ షేర్ హోల్డింగ్ కూడా 5.94% నుండి 9.75% కి పెరిగింది. పబ్లిక్ షేర్ హోల్డింగ్ 23.14% నుండి 25.34% కి పెరిగింది. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ ₹577.60 దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 month లో కంపెనీ షేర్ 33% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 6 months లో అయితే 44% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 1 year పీరియడ్ లో 111% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ కంపెనీ టెక్స్మాకో రైల్ అండ్ ఇంజనీరింగ్ లిమిటెడ్ అండి. అండ్ లాస్ట్ రైల్వే స్టాక్స్ లో కూడా మనం ఈ స్టాక్ ని కవర్ చేయడం జరిగింది అనమాట. ఇది అడ్వాన్స్ గ్రూప్ కి చెందిందనమాట. ఫ్రీట్ కార్స్, ఆటో కార్ వ్యాగన్స్, లోకో బాడీస్, కోచ్ బాడీస్,
హైడ్రో మెకానికల్ ఎక్విప్మెంట్ అలాగే స్టీల్ కాస్టింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది. ఇది మెయిన్ లైన్ రైల్వే అండ్ మెట్రో ట్రాక్స్ డిజైనింగ్, సప్లైయింగ్, ఇన్స్టాలింగ్ అండ్ కమిషనింగ్ చేస్తుంది అనమాట. 13.7 బిలియన్ రూపీస్ వర్త్ బానెక్స్ వ్యాగన్స్ తయారు చేయడానికి అండ్ సప్లై చేయడానికి మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ నుండి కంపెనీకి ఆర్డర్ కూడా వచ్చిందండి. ప్రెసెంట్ కంపెనీ దగ్గర అరౌండ్ 80 బిలియన్ రూపీస్ ఆర్డర్ బుక్ ఉందన్నమాట. కంపెనీ మార్కెట్ క్యాప్ ప్రెసెంట్ 44 బిలియన్స్ మాత్రమే ఉంది. దీంతో కంపేర్ చేస్తే ఆర్డర్ బుక్ అనేది డబుల్ అన్నమాట. కంపెనీ తన ఆర్డర్స్ ని ఎఫిషియెంట్ గా కంప్లీట్ చేస్తే, పర్టికులర్ గా రోలింగ్ స్టాక్ లో 54 బిలియన్స్ ఆర్డర్స్ ని కనుక ఫుల్ఫిల్ చేస్తే కంపెనీ రెవెన్యూ అనేది పెరిగే అవకాశం ఉందన్నమాట. కంపెనీ ప్రెసెంట్ ఇండియన్ రైల్వేస్ కోసం ఎవ్రీ మంత్ దాదాపు 500 వేగన్స్ ప్రొడ్యూస్ చేస్తుంది అండ్ కన్సిస్టెన్సీ ఇంకో 500 పెంచాలని లక్ష్యంగా కూడా పెట్టుకుంది. అలాగే నవంబర్ 2023లో కంపెనీ తన క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ప్లేస్మెంట్ నుండి 7.5 బిలియన్ రూపీస్ రైజ్ చేయడం కూడా స్టార్ట్ చేసిందండి. ఇందులో 2 బిలియన్స్ గ్రీన్ షూప్ ఆప్షన్ కూడా ఉందన్నమాట. ప్రెసెంట్ ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 8,079 crores అండి. ఇది కూడా స్మాల్ క్యాప్ కంపెనీ. ROC 6.63%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 1.47%, ఫేస్ వాల్యూ 1 రూపీ ఉంది అండ్ ఎర్నింగ్ పర్ షేర్ వచ్చేసరికి 2 రూపీస్ 2 పైసా ఉంది. లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ అయిన మార్చ్ 2023లో కంపెనీ 2,600 crores సేల్స్ పోస్ట్ చేసిందండి. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 5% ఉంది అండ్ నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి 20 crores పోస్ట్ చేసింది. అండ్ ఈ కంపెనీ లాస్ట్ 10 years లో కూడా డివిడెండ్ పే చేస్తుంది. అండ్ కంపెనీ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ కనుక చూస్తే ఈ కంపెనీలో కూడా ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది తగ్గిందండి. సెప్టెంబర్ క్వార్టర్ లో 58.70% ఉండేది. డిసెంబర్ క్వార్టర్ వచ్చేసరికి 50.16% కి తగ్గింది. బట్ ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ అనేది 2.30% నుండి 9.57% కి పెరిగింది. అండ్ డిఐ షేర్ హోల్డింగ్ కూడా 6.14% నుండి 8.80% కి పెరిగింది. పబ్లిక్ షేర్ హోల్డింగ్ 32.86% నుండి 31.46% కి తగ్గింది. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ 209 రూపీస్ 90 పైసా దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 month లో కంపెనీ షేర్ 22% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ 6 months లో 96% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ 1 year లో అయితే 288% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ కంపెనీ సఫైర్ ఫుడ్స్ ఇండియా లిమిటెడ్ అండి. ఇంతకు ముందు సమాజిత్ అడ్వైజర్స్ ప్రైవేట్ లిమిటెడ్ గా పిలిచేవాళ్ళు అనమాట. ఇండియా, శ్రీలంక అండ్ మాల్దీవ్స్ లో ప్రెజెన్స్ ఉన్న ఫ్రాంచైజీ ఆపరేటర్ ఇది. ఇది KFC అండ్ పిజ్జా హట్ రెస్టారెంట్స్ ఫ్రాంచైజీ బిజినెస్ చేస్తుందన్నమాట. ఇది ఇండియాలో పిజ్జా స్టోర్స్ ని 4 years లో డబల్ చేయాలని ఎయిమ్ గా పెట్టుకుందండి. కంపెనీ లాస్ట్ క్వార్టర్ లో మొత్తం 36 రెస్టారెంట్స్, ఇండియాలో 23 KFC, 9 పిజ్జా హట్స్, అలాగే శ్రీలంకలో 4 పిజ్జా హట్స్ ని యాడ్ చేసింది. సో మొత్తం రెస్టారెంట్స్ కౌంట్ అనేది 814 కి రీచ్ అయిందనమాట. గోయింగ్ ఫార్వర్డ్ కంపెనీ ఇండియా మొత్తం తన మల్టీ బ్రాండ్ క్విక్ సర్వీస్ రెస్టారెంట్ ప్లాట్ఫామ్స్ ని స్ట్రెంథెన్ చేయాలని ప్లాన్ చేస్తుంది. ప్రెసెంట్ ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 9,075 crores ఉందండి. ROC 9.81%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 20.7%, ఫేస్ వాల్యూ 10 రూపీస్, ఎర్నింగ్ పర్ షేర్ 32 రూపీస్ 80 పైసా ఉంది అండ్ కంపెనీ డెట్ వచ్చేసరికి 1,070 crores ఉంది. అండ్ ఇండస్ట్రీ PE కనుక చూస్తే 111 ఉందండి. స్టాక్ PE 43.6 మాత్రమే ఉంది. సో PE రేషియో వైజ్ సఫైర్ ఫుడ్ ఇండియా లిమిటెడ్ అనేది అండర్ వాల్యూడ్ కంపెనీ. అండ్ లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ 2023లో కంపెనీ 2,266 crores సేల్స్ పోస్ట్ చేసింది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 19% ఉందన్నమాట. అండ్ నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి 233 crores పోస్ట్ చేసింది. అండ్ ఈ కంపెనీ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ కనుక చూస్తే ప్రమోటర్ షేర్ హోల్డింగ్ క్వార్టర్ తగ్గిందండి. సెప్టెంబర్ 2023లో 41.69% ఉండేది. డిసెంబర్ క్వార్టర్ వచ్చేసరికి 31.30% కి తగ్గింది. బట్ ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ అనేది 23.65% నుండి 29.98% కి పెరిగింది. అండ్ డిఐ షేర్ హోల్డింగ్ 28.04% నుండి 31.69% కి పెరిగింది. పబ్లిక్ షేర్ హోల్డింగ్ 6.63% నుండి 7.04% కి పెరిగింది క్వార్టర్. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ 1,428 రూపీస్ 95 పైసా దగ్గర ట్రేడ్ అవుతుంది. లాస్ట్ 1 month లో కంపెనీ షేర్ ఎటువంటి రిటర్న్స్ ఇవ్వలేదు అండ్ 6 months లో 4% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ 1 year పీరియడ్ లో 11% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ కంపెనీ టైగర్ లాజిస్టిక్స్ అండి. 2000 లో ఎస్టాబ్లిష్ అయింది. దీన్ని హర్ప్రీత్ సింగ్ మల్హోత్రా గారు స్టార్ట్ చేశారనమాట. అతను హీరో మోటార్ కాప్ కి చెందిన లాజిస్టిక్ హ్యాండ్లింగ్ చేయడంలో ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్ అండి. ఇండియాకి BMW బైక్స్ తీసుకురావడానికి కీ రోల్ ప్లే చేశారు. టైగర్ లాజిస్టిక్స్ థర్డ్ పార్టీ లాజిస్టిక్ ప్లేయర్ అండి. అండ్ ఎయిర్ ఫ్లీట్ ఫార్వర్డింగ్, ప్రాజెక్ట్ కార్గో హ్యాండ్లింగ్, కస్టమ్ క్లియరెన్సెస్, వేర్ హౌసింగ్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ సర్వీసెస్ కూడా ప్రొవైడ్ చేస్తుంది. లాజిస్టిక్ బిజినెస్ కోసం కంపెనీ హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ నుండి టెండర్ రావడం వల్ల లాస్ట్ క్వార్టర్ లో ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ అనేది బాగా పెరిగింది. రీసెంట్ గా స్టేట్ ఓన్డ్ ఎంటిటీ అయిన BHEL నుండి కస్టమ్ క్లియరెన్సెస్, ఫార్వర్డింగ్, ట్రాన్స్పోర్టేషన్ అండ్ వేర్ హౌసింగ్ సర్వీసెస్ కోసం వర్క్ ఆర్డర్ కూడా రిసీవ్ చేసుకుందన్నమాట. ప్రెసెంట్ ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 893 crores ఉందండి. ఇది కూడా స్మాల్ క్యాప్ కంపెనీ. ROC 37.7%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 27.1%, ఫేస్ వాల్యూ 10 రూపీస్, ఎర్నింగ్ పర్ షేర్ 14 రూపీస్ 90 పైసా ఉంది అండ్ కంపెనీకి డెట్ వచ్చేసరికి 1.07 crores మాత్రమే ఉంది.
సో ఆల్మోస్ట్ డెట్ ఫ్రీ కంపెనీ. అండ్ లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లో కంపెనీ 433 crores సేల్స్ పోస్ట్ చేసింది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 6% ఉంది. అండ్ నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి 23 crores పోస్ట్ చేసింది. అండ్ కంపెనీ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ కనుక చూస్తే ఈ కంపెనీలో కూడా ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది క్వార్టర్ అండ్ క్వార్టర్ తగ్గిందండి. సెప్టెంబర్ 2023 లో 61.81% ఉండేది. డిసెంబర్ క్వార్టర్ వచ్చేసరికి 57.10% కి తగ్గింది. బట్ ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ అనేది 1.07% మాత్రమే ఉండేది. బట్ డిసెంబర్ క్వార్టర్ వచ్చేసరికి 7.36% కి పెరిగింది. అండ్ పబ్లిక్ షేర్ హోల్డింగ్ 37.12% నుండి 35.54% కి తగ్గింది. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ 844 రూపీస్ 45 పైసా దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 మంత్ లో కంపెనీ షేర్ 18% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 6 మంత్స్ లో అయితే 127% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 1 year పీరియడ్ లో 101% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ హోమ్ ఫస్ట్ ఫైనాన్స్ కంపెనీ ఇండియా లిమిటెడ్ లో కూడా ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ అనేది పెరిగిందండి. ఒకసారి కంపెనీ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ చూద్దాం. ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది ఈ కంపెనీలో కూడా తగ్గింది. 23.60% ఉంది డిసెంబర్ క్వార్టర్ లో. ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ అనేది క్వార్టర్ అండ్ క్వార్టర్ చూస్తే 17.02% నుండి 24.83% కి పెరిగింది. అండ్ డిఏ షేర్ హోల్డింగ్ 9.96% నుండి 11.72% కి పెరిగింది. అండ్ పబ్లిక్ షేర్ హోల్డింగ్ 42.83% నుండి 39.84% కి తగ్గింది. అండ్ ఇంకొక కంపెనీ పారామౌంట్ కమ్యూనికేషన్స్ లిమిటెడ్ లో కూడా ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ పెరిగిందండి. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 3077 crores ఉంది. ROC 13.8%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 21.2%, ఫేస్ వాల్యూ 2 రూపీస్ ఉందన్నమాట. అండ్ ఎర్నింగ్ పర్ షేర్ వచ్చేసరికి 2 రూపీస్ 89 పైసా ఉంది. అండ్ కంపెనీ డెట్ వచ్చేసరికి 151 crores ఉంది. అండ్ కంపెనీ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ కనుక చూస్తే ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది ఈ కంపెనీలో కూడా తగ్గింది. 62.68% నుండి 53.51% కి క్వార్టర్ అండ్ క్వార్టర్ తగ్గింది. బట్ ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ అనేది 0.52% నుండి 7.60% కి పెరిగిందండి. పబ్లిక్ షేర్ హోల్డింగ్ 36.58% నుండి 38.89% కి పెరిగింది. అండ్ ఇంకొక కంపెనీ సుజలాన్ ఎనర్జీ లిమిటెడ్ లో కూడా ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ పెరిగిందండి. కంపెనీ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ కనుక చూస్తే ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది చాలా తక్కువగా ఉంది. డిసెంబర్ 2023 కి 13.28% ఉంది. బట్ ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ అనేది 10.88% నుండి 17.83% కి పెరిగింది. డిఐ షేర్ హోల్డింగ్ మాత్రం 9.81% నుండి 6.16% కి తగ్గింది అనమాట. పబ్లిక్ షేర్ హోల్డింగ్ 65.99% నుండి 62.74% కి తగ్గింది. నెక్స్ట్ కంపెనీ ఐఎన్ఎక్స్ విండ్ లిమిటెడ్ అండి. ఈ కంపెనీ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ ఒకసారి కనుక చూస్తే ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది ఈ కంపెనీలో కూడా తగ్గింది. 52.87% ఉంది డిసెంబర్ 2023 కి. బట్ ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ అనేది 3.48% నుండి 9.49% కి పెరిగింది. అండ్ డిఐ షేర్ హోల్డింగ్ కూడా 6.54% నుండి 9.88% కి పెరిగింది. పబ్లిక్ షేర్ హోల్డింగ్ 25.34% నుండి 27.76% కి పెరిగింది క్వార్టర్ అండ్ క్వార్టర్. అండ్ నెక్స్ట్ కంపెనీ అపోలో మైక్రో సిస్టమ్స్ లిమిటెడ్ అండి. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 3357 crores ఉంది. ROC 12.1%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 6.49%, ఫేస్ వాల్యూ 1 రూపీ, ఎర్నింగ్ పర్ షేర్ 1 రూపీ 5 పైసా ఉందన్నమాట. కంపెనీకి డెట్ వచ్చేసరికి 171 crores ఉంది. కంపెనీ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ కనుక చూస్తే ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది 52.67% నుండి 53.21% కి పెరిగింది క్వార్టర్ అండ్ క్వార్టర్. అండ్ ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ కూడా 5.27% నుండి 11.01% కి పెరిగింది. పబ్లిక్ షేర్ హోల్డింగ్ 38.76% నుండి 35.76% కి తగ్గిందనమాట. సో ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ బయింగ్ చేసే స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయడం అనేది ఒక ఇంట్రెస్టింగ్ స్ట్రాటజీ అండి. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఎంటైర్ రీసెర్చ్ ఉంటుంది, అలాగే రీసోర్సెస్ కూడా ఉంటాయి. బట్ ఎఫ్ఐస్ ఇన్వెస్ట్మెంట్ హారిజన్, రిస్క్ టాలరెన్స్ అండ్ గోల్స్ అనేవి మన ఇన్వెస్ట్మెంట్ హారిజన్ గోల్స్ కి డిఫరెన్స్ గా ఉండొచ్చు. సో మనం బ్లైండ్ గా ఎఫ్ఐస్ ఇన్వెస్ట్ చేశారా అని ఇన్వెస్ట్ చేయకూడదు అనమాట. అండ్ ఎఫ్ఐస్ ఇన్వెస్ట్మెంట్ పబ్లిక్ గా డిస్క్లోజ్ చేసేసరికి కొన్ని స్టాక్ ప్రైజెస్ అనేవి బాగా పెరిగిపోయి ఉండొచ్చు. సో ఆ టైంలో మనం ఎంటర్ అయితే మనకి రిస్క్ అనేది పెరుగుతుంది. సో ఎఫ్పిఐ స్టేక్ ఇంక్రీజ్ అనేది ఇన్వెస్ట్మెంట్ డిసిజన్ మేకింగ్ కోసం చూడాలి. సో కండక్ట్ యువర్ ఓన్ రీసెర్చ్ అండి. మీ ఫైనాన్షియల్ గోల్స్, రిస్క్ టాలరెన్స్ ని కన్సిడర్ చేశాక పొజిషన్ తీసుకోండి. ఇదండి ఈ రోజు వీడియో. ఈ వీడియో కేవలం ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ పర్పస్ చేసింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.